మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. Hi, hello everyone. Welcome back to our PR Academy YouTube channel. Friends, last class we have already discussed about types of malware. So, types of malwares గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేయడం జరిగింది. సో టుడే we are going to discuss about the operating system related our Windows desktop features. సో మనకి ప్రీవియస్ ఇయర్ MCQs లో ఏంటంటే I have already observed so many papers in the examinations. The basic desktop features సంబంధించి మనకి MCQs అనేది అడగడం జరుగుతుంది. సో అవి ఎలా అడిగాడు అసలు ఏంటనేది జస్ట్ వీ హ్యావ్ టు లుక్ అవుట్ ద బేసిక్ డెస్క్టాప్ ఫీచర్స్. చూడండి, డెస్క్టాప్ ఫీచర్స్. ఓకే, ఆఫ్టర్ బూటింగ్ ద కంప్యూటర్ ఇన్ విండోస్ మోడ్, after booting the computer in Windows mode, whenever you have installed some operating systems in our computer, after you have to switch on your CPU and switch on the computer. It takes time, some booting process is available. So ఎప్పుడైతే బూటింగ్ అనేది జరుగుతుందో, ఆఫ్టర్ బూటింగ్ ద కంప్యూటర్ ఇన్ విండోస్ మోడ్, ద ఏరియా డిస్ప్లేడ్ ఆన్ ద స్క్రీన్, ఓకే, ద ఏరియా డిస్ప్లేడ్ ఆన్ ద స్క్రీన్ ఆర్ ద ఫస్ట్ స్క్రీన్ ఆఫ్టర్ బూటింగ్ ఈజ్ నోన్ యాజ్ డెస్క్టాప్. ఓకే, ఏదైతే మనకి కంప్యూటర్ ఆన్ అయిన తర్వాత ద ఏరియా డిస్ప్లేడ్ ఆన్ ద స్క్రీన్ ఆర్ ద ఫస్ట్ స్క్రీన్ ఆఫ్ ది ఆపరేటింగ్ సిస్టమ్, ద ఫస్ట్ స్క్రీన్ ఆఫ్ ద ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ కాల్డ్ డెస్క్టాప్. ద ఫస్ట్ స్క్రీన్ ఆఫ్ ద ఓఎస్ ఈజ్ కాల్డ్ డెస్క్టాప్. ఓకే, ఎప్పుడైతే మనకు సిస్టమ్ ఆన్ చేసిన తర్వాత మనకు వచ్చే ఫస్ట్ స్క్రీన్ మనం ఏమంటాం, వీ హ్యావ్ కాల్డ్ డెస్క్టాప్ అంటాం అనమాట. సో ఈ డెస్క్టాప్ మీద వీ హ్యావ్ సమ్ ఫ్యూచర్స్ రిగార్డింగ్ దట్ పర్టికులర్ డెస్క్టాప్. సో ఈ డెస్క్టాప్కి సంబంధించి ఫ్యూచర్స్ అనేవి కొన్ని ఉన్నాయి. దీనికి సంబంధించి క్వశ్చన్స్ కూడా మనకు ప్రీవియస్ ఇయర్ అడగడం జరుగుతుంది అనమాట. సో అవి ఏంటనేది ఒకసారి చూద్దాం. చూడండి, ఫస్ట్ వీ హ్యావ్ డిస్కస్డ్ సమ్ ఫ్యూచర్స్ ఆఫ్ డెస్క్టాప్. ఈ డెస్క్టాప్ ఫ్యూచర్స్ గురించి మనం డిస్కస్ చేసిన తర్వాత ఆ క్వశ్చన్స్కి వెళ్దాం. ఫస్ట్ మై కంప్యూటర్ అంటే ఏంటి? వాట్ ఈజ్ మై కంప్యూటర్? It stores all our drives. ఓకే, మన కంప్యూటర్లో ఉండే డ్రైవ్స్ అన్నీ కూడా మనకి ఎందులో ఉంటాయి అంటే ఈ మై కంప్యూటర్ అనే ఆప్షన్లో ఉంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఐకాన్స్. వాట్ ఈజ్ మెన్ బై ఐకాన్స్? ఐకాన్స్ ఆర్ నథింగ్ బట్ స్మాల్ పిక్చర్స్ లొకేటెడ్ ఆన్ ద డెస్క్టాప్. స్మాల్ పిక్చర్స్ లొకేటెడ్ ఆన్ ద డెస్క్టాప్ ఈజ్ కాల్డ్ ఐకాన్స్. డెస్క్టాప్ మీద మనకి ఏవైతే స్మాల్ పిక్చర్స్లో ఉంటాయో దోస్ పిక్చర్స్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఐకాన్స్ అంటాం. నెక్స్ట్ రీసైకిల్ బిన్. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ రీసైకిల్ బిన్? ద పర్పస్ ఆఫ్ రీసైకిల్ బిన్ ఈస్ డిలీటెడ్ ఫైల్స్ ఆర్ డేటా, ఎనీ డేటా, డిలీటెడ్ ఫైల్స్ ఆర్ డేటా ఈస్ స్టోర్డ్ ఇన్ ద రీసైకిల్ బిన్. ఓకే, ఏదైతే మనం డిలీట్ చేస్తున్నామో ఫైల్స్ అవన్నీ లేకపోతే ఎనీథింగ్ రిగార్డింగ్ ఎనీ డేటా, ఓకే, అది ఏ డేటా అని అవ్వచ్చు, ఆ పర్టికులర్ డిలీటెడ్ ఫైల్స్ ఆ డేటా అనేది మనకి ఎక్కడ స్టోర్ అయి ఉంటుంది అంటే మనకి ఇన్ రీసైకిల్ బిన్లో స్టోర్ అయి ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్? బిహైండ్ ద ఐకాన్స్. ఓకే, బిహైండ్ ద ఐకాన్స్ ఏదైతే మన స్క్రీన్ ఉంటుందో ద స్క్రీన్ ఈజ్ నథింగ్ బట్ బ్యాక్గ్రౌండ్ అనమాట. అంటే డెస్క్టాప్ మీద ఐకాన్స్ పక్కన మనకు కనిపించే స్క్రీన్ మొత్తం వీ కెన్ కాల్ ఇట్ యాజ్ బ్యాక్గ్రౌండ్ అంటాం. నెక్స్ట్ టాస్క్ బార్. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ టాస్క్ బార్? ఇట్ ఈస్ లొకేటెడ్ అట్ ద బాటమ్ ఆఫ్ ది డెస్క్టాప్. డెస్క్టాప్కి మన కింద ఉండేదే టాస్క్ బార్ అనమాట. ఇట్ ఈస్ లొకేటెడ్ అట్ ద బాటమ్ ఆఫ్ ద డెస్క్టాప్. ఇట్ ఈస్ లొకేటెడ్ అట్ ద బాటమ్ ఆఫ్ ద డెస్క్టాప్. ఓకే, సో దీస్ ఆర్ ద ఫీచర్స్ అవైలబుల్ ఇన్ డెస్క్టాప్ ఫీచర్స్. నెక్స్ట్ చూడండి, టైటిల్ బార్. వాట్ ఈస్ ద టైటిల్ బార్? ద టైటిల్ బార్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ లొకేటెడ్ అట్ ద టాప్ ఆఫ్ ద విండో. ఇట్ ఈస్ లొకేటెడ్ అట్ ద టాప్ ఆఫ్ ద విండో. మనకి విండో టాప్ సైడ్లో లొకేట్ అయ్యే ఆప్షన్ ఏది అంటే మనకి టైటిల్ బార్ అనమాట. ఓకే, దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ టైటిల్ బార్. నెక్స్ట్ కంట్రోల్ బటన్స్. కంట్రోల్ బటన్స్ అంటే ఏంటి? 3 ఉంటాయి. వాట్ ఈస్ ద 3 కంట్రోల్ బటన్స్? మినిమైజ్, నెక్స్ట్ మ్యాక్సిమైజ్, నెక్స్ట్ క్లోజ్. ఓకే, మినిమైజ్, మ్యాక్సిమైజ్, క్లోజ్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ కంట్రోల్ బటన్స్ అంటాం. నెక్స్ట్ మెనూ బార్ అంటే ఏంటి? విచ్ ఆర్ ఆప్షన్స్. మెనూ బార్ అంటే which are options
present in any document or any window. Next, folder, subfolder, files. ఈ మూడు కూడా we have related some డేటాకి సంబంధించి అనమాట. ఫోల్డరు, సబ్ ఫోల్డర్స్, ఫైల్స్ అంటే సమ్ డేటాకి సంబంధించి అవి ఎలా క్రియేట్ చేయాలి ఏంటంటే. సో దీస్ ఆర్ ద బేసిక్ ఫీచర్స్ రిలేటెడ్ టు డెస్క్టాప్. సో మనకి ఫీచర్స్ మనకి సింపుల్ అనిపించిన దీని నుంచి కూడా మనకు క్వశ్చన్స్ అనేవి కొంచెం లాజికల్గా అడగడం జరుగుతుంది. సో అసలు దీనికి సంబంధించిన క్వశ్చన్స్ అనేది మనకి ప్రీవియస్ ఇయర్లో ఎంసీక్యూస్లో మనకి రిగార్డింగ్ ఎన్టీపీసీ అవనండి, గ్రూప్ డి అవనండి, టెక్నీషియన్ గ్రేడ్ 1 గ్రేడ్ 3 నుంచి అసలు మనకి ఎలాగ అడిగాడని చూస్తే ఆటోమేటికలీ వీ హ్యావ్ సమ్ ఐడియా. ఓకే, చూడండి. ఫస్ట్ క్వశ్చన్, when you delete file in your computer permanently, where does it go? చాలా లాజికల్ క్వశ్చన్ ఇది. చూడండి, మనకి సింపుల్ అనిపించిన లాజికల్ క్వశ్చన్ ఇది. when you delete a file in your computer permanently, ఓకే, మన కంప్యూటర్లో ఫైల్ని పర్మనెంట్గా డిలీట్ చేస్తే ఎక్కడికి వెళ్తుంది అని అడుగుతుంది. ఆప్షన్స్ రీసైకిల్ బిన్, హార్డ్ డిస్క్, టాస్క్ బార్. సో దీనికి మీరు ఏదైతే అనుకుంటున్నారో అదైతే మాత్రం కాదు ఆప్షన్. అంటే సమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంతమంది ఈ బిట్ చూడగానే ఏది పెడతారు ఆప్షను. నేనేం చెప్పాను రీసైకిల్ బిన్ అంటే డిలీటెడ్ ఫైల్స్ విచ్ ఆర్ స్టోర్డ్ ఇన్ ద రీసైకిల్ బిన్ అని చెప్పాను. కాబట్టి ఓవర్లుక్లో కొంతమంది ఏం చేస్తారంటే ఆప్షన్ మనకి డిలీటెడ్ ఫైల్స్ అని కనిపించింది కాబట్టి రీసైకిల్ బిన్ పెడతారు. కానీ 90% ఆఫ్ ద పీపుల్ రీసైకిల్ బిన్ అనుకుంటున్నారు. బట్ దిస్ ఈస్ ద రాంగ్ ఆన్సర్. రీసైకిల్ బిన్ అయితే కాదు. అందుకే అన్నాను మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కాదని. వై రీసైకిల్ బిన్ ఈజ్ నాట్ దిస్ ఆప్షన్? అది క్వశ్చన్ జస్ట్ మళ్ళీ ఒకసారి చదవండి. వెన్ యూ డిలీట్ యువర్ ఫైల్ ఇన్ ఏ కంప్యూటర్ పర్మనెంట్లీ అన్నాడు. వేర్ డస్ ఇట్ గో అంటే మన కంప్యూటర్లో కానీ సిస్టంలో కానీ ఫైల్ని పర్మనెంట్గా డిలీట్ చేస్తే ఎక్కడికి వెళ్తుంది అని అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి, మనకు పర్మనెంట్లీ అని కనిపించింది. ఓకే, పర్మనెంట్లీ అంటే శాశ్వతంగా డిలీట్ చేయడం వేరు, టెంపరీగా డిలీట్ చేయడం వేరు. దెర్ ఈస్ సో మచ్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ టెంపరీ డిలీషన్ అండ్ పర్మనెంట్లీ డిలీషన్. ఇఫ్ యూ వాంట్ టు డిలీట్ ఎ ఫైల్ ఇన్ యువర్ కంప్యూటర్ టెంపరీలీ, ద పర్టికులర్ డిలీటెడ్ ఫైల్ విల్ బి గాన్ ఇన్ టు ద రీసైకిల్ బిన్. ఓకే, ఏదైనా ఒక పర్టికులర్ ఫైల్ని టెంపరీగా డిలీట్ చేస్తే అది ఎక్కడికి వెళ్తుంది అంటే రీసైకిల్ బిన్లోకి వెళ్తుంది. బట్ పర్మనెంట్లీ, హౌ కెన్ వి డిలీట్ ద పర్మనెంట్లీ ఏ పర్టికులర్ ఫైల్? పర్మనెంట్గా మనం ఎలా డిలీట్ చేస్తాం ఒక పర్టికులర్ ఫైల్ అంటే షిఫ్ట్ ప్లస్ డిలీట్. వెన్ ఎవర్ యూ ప్రెస్ షిఫ్ట్ ప్లస్ డిలీట్, వెన్ ఎవర్ యూ ప్లస్ షిఫ్ట్ ప్లస్ డిలీట్ ఇన్ కీబోర్డ్, ద పర్టికులర్ ఫైల్ ఆర్ ఎనీ డేటా పర్మనెంట్లీ డిలీటెడ్. ఎప్పుడైతే మనకి కీబోర్డ్లో షిఫ్ట్ ప్లస్ డిలీట్ పట్టుకొని ఏదైనా ఒక ఫైల్ కానీ ఒక డేటా కానీ డిలీట్ చేస్తే పర్మనెంట్గా డిలీట్ అయిపోతుంది, రీసైకిల్ బిన్లో కూడా వెళ్ళదన్నమాట. ఓకే, సో ఓవర్లుక్లో రీసైకిల్ బిన్ పెడతారు, రీసైకిల్ బిన్ కాదు. ఎప్పుడు పెట్టాలి రీసైకిల్ బిన్? వెన్ యూ డిలీట్ ఏ ఫైల్ ఇన్ యువర్ కంప్యూటర్ అని చెప్పి ఈ పర్మనెంట్లీ అనే ఆప్షన్ తీసేస్తే అప్పుడు పెట్టాలి మీరు. వెన్ యూ డిలీట్ ఏ ఫైల్ ఇన్ యువర్ కంప్యూటర్ వేర్ డస్ ఇట్ గో అని అడిగాడు అనుకోండి, అప్పుడు రీసైకిల్ బిన్ ఈజ్ ద రైట్ ఆప్షన్. బట్ హియర్ వెన్ యూ డిలీట్ ఏ ఫైల్ ఇన్ యువర్ కంప్యూటర్ పర్మనెంట్లీ అన్నాడు కాబట్టి రీసైకిల్ బిన్ కాదు. నెక్స్ట్ హార్డ్ డిస్క్. హార్డ్ డిస్క్ అనేది ఏంటి? వన్ ఆఫ్ ద స్టోరేజ్ ఏరియాస్. అంటే ఇందులో మనం స్టోర్ చేస్తాం కానీ డిలీట్ అయినవి ఇందులోకి వెళ్ళవు. నెక్స్ట్ టాస్క్ బార్ అంటే చెప్పాను, లొకేటెడ్ బాటమ్ ఆఫ్ ద డెస్క్టాప్. సో మనకి ఇది కూడా కాదు. సో ఇప్పుడు ఇది ఆప్షన్ ఏంటవుతుంది మనకి? నన్ ఆఫ్ దిస్ అనమాట దీని ఆప్షన్. ఓకే, ఆప్షన్ ఏంటి? ఆప్షన్ డి నన్ ఆఫ్ దిస్ అనమాట. పర్మనెంట్గా డిలీట్ అయిపోతే ఎక్కడికి వెళ్దు, పర్మనెంట్గా డిలీట్ అవుతుంది అది. సో ఆప్షన్ డి నన్ ఆఫ్ దిస్ ఇస్ ద ఆన్సర్. సో చూసారా ఎంత లాజికల్గా ఉంది క్వశ్చన్. మనం ఏమనుకుంటాం, ఓవర్లుక్లో కొంతమంది డిలీటెడ్ ఫైల్స్ అని కనిపించిందంటే వెంటనే రీసైకిల్ బిన్ అని పెడతాం. సో అందుకే 1-2 సార్లు క్లారిటీగా బిట్ అనేది చదవాలి. అట్ ద సేమ్ టైం ఏదైతే మనం డిస్కస్ చేస్తున్నామో కంటెంట్ అనేది ఆటోమేటిక్గా మీరు గుర్తుంచుకుంటే జాగ్రత్తగా వింటే యూ హ్యావ్ టు పుట్ ద రైట్ ఆన్సర్ ఇన్ ఎనీ ఎగ్జామినేషన్. దట్ ఈస్ ద ఫస్ట్ వన్. నెక్స్ట్ కమింగ్ టు ద సెకండ్ వన్. చూడండి, యూజింగ్ విచ్ ప్రాసెస్ ఇట్ ఈస్ ఈజీ టు చేంజ్ ద నేమ్ ఆఫ్ ది ఫైల్. ఏ ప్రాసెస్ ద్వారా ఒక పర్టికులర్ ఫైల్కి మనం నేమ్ చేంజ్ చేయొచ్చు అని అడుగుతున్నాడు. చేంజింగ్ కాదు. నెక్స్ట్ రీనేమింగ్. సో రీనేమింగ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. రీనేమ్ చేస్తే ఆటోమేటిక్గా ఒక పర్టికులర్ ఫైల్ తలక నేమ్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. న్యూ నేమ్ కాదు. ఓకే, నెక్స్ట్ ఆల్ ఆఫ్ ది అబో కాదు.
సో మనకి ఏంటంటే రీనేమింగ్ అనమాట. రీనేమింగ్ ఇస్ ద ప్రాసెస్ ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ద నేమ్ ఆఫ్ ది ఫైల్. మన యొక్క ఫైల్ తాలూకు నేమ్ చేంజ్ చేయాలనుకుంటే యూ వాంట్ టు గో టు ద ఆప్షన్ రీనేమ్. ఓకే, దట్ ఈస్ ద సెకండ్ వన్ ఆన్సర్. నెక్స్ట్ కమింగ్ టు ద థర్డ్ వన్ చూడండి. డేట్ అండ్ టైమ్ ఆర్ అవైలబుల్ ఆన్ ద డెస్క్టాప్. మనకి డెస్క్టాప్లో డేట్ అండ్ టైం అనేది ఎక్కడ ఉంటుంది అని అడుగుతున్నాడు మనకి. చూడండి, టాస్క్ బార్ ఎక్కడ ఉంటుందని చెప్పాను, బాటంలో ఉంటుంది. ఓకే, చూడండి ఈ టాస్క్ బార్కి లెఫ్ట్ సైడ్ ఏముంటుందంటే స్టార్ట్ బటన్ ఉంటుంది, రైట్ సైడ్ ఏముంటుందంటే మనకి డేట్ అండ్ టైం ఉంటుంది. ఓకే, అంటే మనకి డేట్ అండ్ టైం అనేది ఎక్కడ ఉంటుంది, టాస్క్ బార్లో ఉంటుంది అనమాట. సో ద పర్టికులర్ డేట్ అండ్ టైం ఆప్షన్ విచ్ ఈజ్ అవైలబుల్ ఆన్ ద టాస్క్ బార్. ఓకే, సో డేట్ అండ్ టైం ఆన్సర్ ఏంటి, టాస్క్ బార్. మై కంప్యూటర్ అంటే ఆల్రెడీ చెప్పాను, డ్రైవ్స్ అన్నీ మనకి స్టోర్ చేసుకునేదాన్ని, డ్రైవ్స్ స్టోరేజ్ ఏరియా మై కంప్యూటర్. నెక్స్ట్ రీసైకిల్ బిన్ అంటే పర్మనెంట్గా డిలీటెడ్ ఫైల్స్, పర్మనెంట్లీ డిలీటెడ్ ఫైల్స్. నెక్స్ట్ కీబోర్డ్, ఇన్పుట్ డివైస్ కీబోర్డ్ అనేది. సో ఇక్కడ ఆప్షన్ ఏమవుతుంది మనకి, టాస్క్ బార్ అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆన్ ద టాస్క్ బార్ ద టైమ్ ఈజ్ షోన్ ఇన్ ద. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మీకు ఇప్పుడు ఏం చెప్పాను, టాస్క్ బార్కి లెఫ్ట్ సైడ్ స్టార్ట్ బటన్ ఉంటుంది, అట్ ది సేమ్ టైం ఈ టాస్క్ బార్ మీద ఇంకేముంటాయి, పిన్నుడ్ ప్రోగ్రామ్స్. వాట్ ఈజ్ మెన్ బై పిన్నుడ్ ప్రోగ్రామ్స్? పిన్నుడ్ ప్రోగ్రామ్స్ అంటే ఏంటి, ఫ్రీక్వెంట్లీ యాక్సెస్ అప్లికేషన్స్. ఏదైతే మనం ఫ్రీక్వెంట్గా ఓపెన్ చేస్తామో దోస్ వీ కెన్ కాల్ ఇట్ యాస్ పిన్నుడ్ ప్రోగ్రామ్స్ అంట. అంటే సపోజ్ డెస్క్టాప్ మీద గూగుల్ క్రోమ్ ఉందనుకోండి, దాన్ని తీసుకొచ్చి టాస్క్ బార్ మీద పెడతాం కదా. చాలామంది చూడండి, గూగుల్ క్రోమ్ అనేది మనకి టాస్క్ బార్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్ ఓపెన్ అవుతుంది. సో ఆ టాస్క్ బార్ మీద ఏవైతే ప్రోగ్రామ్స్ ఉంటాయో దోస్ వీ కెన్ కాల్ ఇట్ యాస్ పిన్నుడ్ ప్రోగ్రామ్స్ అంట. సో ఇప్పుడు ఈ టాస్క్ బార్ రైట్ సైడ్ డేట్ అండ్ టైం ఉంటుందని చెప్పాను కదా మీకు. ఈ టాస్క్ బార్కి రైట్ సైడ్ డేట్ అండ్ టైం ఉంటుందని చెప్పాను కదా. ఆడేం అడిగాడు, ద టాస్క్ బార్ ద టైమ్ ఈజ్ షోన్ ఇన్ ద స్టార్ట్ మెను, స్క్రోల్ బార్, డెస్క్టాప్, సిస్టమ్ ట్రే అని ఇచ్చాడు. సో స్టార్ట్ మెను అయితే కాదు, ఎందుకు, మనకి ఇది లెఫ్ట్ సైడ్ ఉంటుంది కాబట్టి. ఓకే, నెక్స్ట్ స్క్రోల్ బార్ అంటే ఏంటి, వ్యూయింగ్ ద డాక్యుమెంట్. డాక్యుమెంట్ మనం స్క్రోల్ డౌన్ చేస్తూ చూస్తాం అనమాట, స్క్రోల్ బార్, దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ స్క్రోల్ బార్. నెక్స్ట్ డెస్క్టాప్ అంటే ఐకాన్స్ ఆర్ డిస్ప్లేడ్. డెస్క్టాప్ మీద ఐకాన్స్ అన్నీ మనకి డిస్ప్లే అయ్యి ఉంటాయి. సో ఇప్పుడు మనకి ఏంటి అడిగాడు, టాస్క్ బార్ మీద టైం అనేది ఎక్కడ ఉంటుంది, మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే సిస్టమ్ ట్రే. ఈ సిస్టమ్ ట్రే లేకపోతే సిస్టమ్ ట్రే కానీ లేదా నోటిఫికేషన్ ఏరియా అంటాం అనమాట. ఈ సిస్టమ్ ట్రే ఆర్ నోటిఫికేషన్ ఏరియా, ఈ సిస్టమ్ ట్రే ఆర్ నోటిఫికేషన్ ఏరియాలో ద పర్టిక్యులర్ డేట్ అండ్ టైం అనేది ఉంటుంది అనమాట. సో దీన్ని బట్టి మనం డేట్ అండ్ టైం అనేది సెట్ చేసుకోవచ్చు. సో సిస్టమ్ ట్రే ఆర్ నోటిఫికేషన్ ఏరియా ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ చూడండి, ఇన్ ఎనీ విండో ద మ్యాక్సిమైజ్ బటన్, మినిమైజ్ బటన్ అండ్ క్లోజ్ బటన్. సో ఆ 3 బటన్స్ని ఏమంటామని చెప్పాను, మ్యాక్సిమైజ్, నెక్స్ట్ మినిమైజ్, నెక్స్ట్ క్లోజ్. ఈ 3 బటన్స్ని ఏమంటామని చెప్పాను, కంట్రోల్ బటన్స్. ఓకే, ఈ 3 బటన్స్ ఏమని చెప్పాను మీకు, కంట్రోల్ బటన్స్. సో ఇప్పుడు ఏమడుగుతున్నాడు, ఈ కంట్రోల్ బటన్స్ అనేవి మనకి ఎక్కడ ఉంటాయి అని అడుగుతున్నాడు, ఏ విండోలోనైనా. ఓకే, నెక్స్ట్ చూడండి, మెనూ బార్ అంటే ఏం చెప్పాను మీకు, ది ఆప్షన్స్ విచ్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ఎనీ విండో. నెక్స్ట్ స్టేటస్ బార్ అంటే ఏంటి, స్టేటస్ బార్ ఈజ్ నథింగ్ బట్ టు కౌంట్ వాట్స్ పేజెస్. ఓకే, ఒక డాక్యుమెంట్లో మనకు వాట్స్ ఎన్ని కౌంట్, మొత్తం వాట్స్ ఎన్ని టైప్ చేసాం, ఎన్ని పేజెస్ అనేది మనకి ఆ పర్టికులర్ స్టేటస్ బార్లో తెలుస్తుంది అనమాట. సో మనకి టూల్ బార్ అంటే మొత్తం ఆల్ టూల్స్ సంబంధించిన ఆప్షన్స్ అన్నీ ఇందులో ఉంటాయి. సో
ఆప్షన్ వచ్చి మనకి టైటిల్ బార్ అనమాట. సో మనకి ఈ మినిమైజ్, మ్యాక్సిమైజ్, క్లోజ్ బటన్ అనేవి మనకి ఎక్కడ ఉంటుందంటే టైటిల్ బార్లో ఉంటుంది. దోస్ 3 కంట్రోల్ బటన్స్ విచ్ ఆర్ అపీర్డ్ ఆన్ ద టైటిల్ బార్. ఓకే, నెక్స్ట్ పేజ్ చూడండి. వేరియస్ అప్లికేషన్స్ అండ్ డాక్యుమెంట్స్ ఆర్ రిప్రజెంటెడ్ ఆన్ ద విండోస్ డెస్క్టాప్. ఈ అప్లికేషన్స్ అట్ ద సేమ్ టైం డాక్యుమెంట్స్ రిప్రజెంటెడ్ ఆన్ ద విండోస్ డెస్క్టాప్. విండోస్ డెస్క్టాప్ మీద మనకి అప్లికేషన్స్ అట్ ద సేమ్ టైం డాక్యుమెంట్స్ అనేవి మనకి ఎలా రిప్రజెంట్స్ అవుతాయి అంటే ఐకాన్స్ అని చెప్పాను. ఐకాన్స్ అంటే ఏం చెప్పాను? స్మాల్ పిక్చర్స్ appeared on the desktop. Small pictures appeared on the desktop. సో ఇక్కడ పిక్చర్స్ అంటే ఏమిటి? అప్లికేషన్స్ అవ్వచ్చు, లేదా డాక్యుమెంట్స్ అవ్వచ్చు, అట్ ఎనీథింగ్, ఫైల్స్ అవ్వచ్చు, ఏవైనా అవ్వచ్చు. ఓకే, సో స్మాల్ పిక్చర్స్ విచ్ ఆర్ appearing on the desktop is nothing but ఐకాన్స్ అనమాట. సో ఐకాన్స్ అంటే అది ఇక్కడ అప్లికేషన్స్ అవ్వచ్చు, డాక్యుమెంట్స్ అవ్వచ్చు, రిగార్డింగ్ ఎనీథింగ్. నెక్స్ట్ బిట్ చూడండి. యూ కెన్ కీప్ యువర్ పర్సనల్ ఫైల్స్ ఆర్ ఫోల్డర్స్. మన యొక్క పర్సనల్ ఫైల్స్ ఆర్ ఫోల్డర్స్ మనం ఎక్కడ పెట్టుకోవచ్చు అని అడుగుతున్నాడు వాడు. ఓకే, మై ఫోల్డర్ అనేది ఏంటి? ఇదొక క్రియేటెడ్ ఫోల్డర్ ఆప్షన్. క్రియేటెడ్ ఫోల్డర్ టైటిల్ అనమాట ఇది మై ఫోల్డర్ అనేది. అంటే ఈ మై ఫోల్డర్లో ఏముండొచ్చు? ఫైల్స్ ఉండొచ్చు, లేదా ఫోల్డర్స్ ఉండొచ్చు. అది. నెక్స్ట్ మై టెక్స్ట్, ఇది ఒక ఫైల్ నేమ్ మై టెక్స్ట్ అనేది. నెక్స్ట్ మై ఫైల్స్ అనేవి డాక్యుమెంట్స్ అనమాట, మై ఫైల్స్ అనేవి. సో ఇప్పుడు మై డాక్యుమెంట్స్. సో ఈ మై డాక్యుమెంట్స్లోనే మనకి పర్టిక్యులర్ ఫైల్స్, ఫోల్డర్స్ ఉంటాయి అన్నమాట. మై డాక్యుమెంట్స్లోనే మనకి పర్టికులర్ ఫైల్స్, ఫోల్డర్స్ మొత్తం అన్నీ ఎక్కడ లొకేట్ అయి ఉంటాయమంటే ఈ మై డాక్యుమెంట్స్ అనే ఆప్షన్లో మనకి పర్టికులర్ ఫైల్స్, ఫోల్డర్స్ లొకేట్ అయి ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఆల్ రిలేటెడ్ టు డెస్క్టాప్ ఫ్యూచర్స్ రిగార్డింగ్ ప్రీవియస్ ఇయర్ MCQs. సో చూసారా, ఆప్షన్స్ అనేవి మనకి తెలిసినవేనా, కొన్నిసార్లు డిఫరెంట్గా కూడా అడుగుతున్నాడు. ఇప్పటికొచ్చి మనం ఏవైతే డిస్కస్ చేసామో 7 క్వశ్చన్స్ ఆల్రెడీ మనకు తెలిసినవే 7 క్వశ్చన్స్. బట్ ఇఫ్ యూ వాంట్ టు అబ్జర్వ్ ద ఫస్ట్ క్వశ్చన్ అట్ ద సేమ్ టైం ఇంకో క్వశ్చన్ మీరు రీసైకిల్ బెన్ సంబంధించి అట్ ద సేమ్ టైం ఇంకో సిస్టమ్ ట్రీ అని చెప్పి డే టు టైమ్ టాస్క్ ఫోర్స్ అనే క్వశ్చన్స్ అబ్జర్వ్ చేస్తే చూసారా మనకి ఎంత డిఫరెంట్గా అడుగుతున్నాడు. సో దట్స్ వై డోంట్ టేక్ లైట్ ఆన్ కంప్యూటర్ సబ్జెక్ట్. సో కంప్యూటర్ సబ్జెక్ట్ ఎప్పుడు లైట్ తీసుకోవద్దు. ఇట్ విల్ బి వెరీ బెనిఫిషియల్, అట్ ద సేమ్ టైం వెరీ లాజికల్గా కూడా మనకి ఉంటుంది. సో మై అడ్వైజ్ ఇస్ యూ హ్యావ్ టు టేక్ ద కంప్లీట్ కోర్స్ అండ్ కంటెంట్ ఆన్ ద PR Academy యాప్. సో మనకు ఆల్రెడీ చెప్పినట్టే ఈ బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్ రిగార్డింగ్ మనకి PR Academy వాళ్ళు ఎంత చెప్పారంటే మనకి 1000 రూపీస్. ఓకే, సో మీరు ఏం చేస్తారంటే ఈ 1000 రూపీస్తో ఆ పర్టికులర్ కోర్స్ని పర్చేస్ చేసుకొని యూ హ్యావ్ టు యూటిలైజ్ ఇన్ ద అప్కమింగ్ రైల్వే ఎగ్జామినేషన్స్. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ సెషన్. We hope you all understand about regarding today's session. We will meet with new session. Thank you everyone. హాయ్ ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.